హలో, ఇప్పటికైతే అలంకరణ పూర్తయిందండి. నాకు ఈరోజు సోమవారం కదా, బాగా లేట్ అయింది. 10:40 అవుతుంది. ఇక అన్నీ అయినాయి. ఇక దీపం పెట్టి హారతిచ్చుడే ఆలస్యం. ఆ భగవంతుణ్ణి నేను వేడుకునేది ఒక్కటే, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మన కష్టాలన్నీ స్వామివారికి చెప్పుకొని, అమ్మవారికి చెప్పుకొని భగవంతుణ్ణి వేడుకోవాలి. ఆ స్వామివారికి చెప్పుకుంటే మంచి అలంకరణతో మంచి పూజలు చేసుకొని నీటుగా చక్కగా మంచిగా ప్రతీది కడిగి ప్రశాంతంగా మంచిగా అన్ని దేవుళ్ళకు కూడా చేసుకోవాలి. ఈ కార్తీక మాసం, శ్రావణ మాసం బాగా తప్పనిసరి పూజలు చేసుకోవాలి. భగవంతుని దయ వల్ల కాళ్ళు చేతులు మంచిగా ఉండాలని మొక్కుకుంటున్నాను. నేనైతే అంతే. నాకు బరకతి ఇవ్వాలి, కాళ్ళు చేతులు మంచిగా ఉండాలి. నేను ఇప్పుడు పనికి దూరమైనా, అన్నిటికీ దూరమైనా ఇక అన్ని వత్తులు 3 వత్తులు అన్నీ చేసుకున్నా, పండ్లు కూడా పెట్టుకున్నా. ఇంకా అమ్మవారిని చూడండి, అమ్మవారిని కూడా ఈరోజు మంచిగా అలంకరణ చేసుకుంటున్నా. ఆ తల్లి దయ, ఆ అమ్మవారి దయ మా మీద ఉండాలని కోరుకుంటున్నా. పిల్లలు జల్లలు అందరూ మంచిగా ఉండాలని అమ్మవారిని అయితే కోరుకుంటున్నా. ఆ తల్లి దయ మా మీద ఉండాలి. మా పిల్ల జల్ల గొడ్డు గోద బేరం బంధం అన్నీ మంచిగా ఉండాలి. మాకు బరకతి ఇవ్వాలి స్వామి. ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి. మరీ పూజలు చేసుకోవాలి. మరీ చేత కాదు అని లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకే అది వర్తిస్తుంది, మొక్కి ఊకోవడం. కాకపోతే ఇక్కడ ఈ అమ్మవారిని కానీ, ఇక్కడ ఈ అయ్యవారిని కానీ మంచిగా అలంకరణ చేసుకొని మీ దీప నైవేద్యాలు పెట్టుకుంటే నీ కుటుంబం అంతా మంచిగానే ఉంటుంది. శివ పూజ చేసుకున్న కుటుంబాలకు ఎలాంటి డోకా రాదు, ఎలాంటి బాధ లేదు. శివ పూజ తప్పక అందరూ చేసుకోగలరు. శివుడిని తలిచిన వారికి ఏ శాపాలు తలగాయి, ఏది చేదు నోరు కూడా తలగదు. శివ 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 అని 11 సార్లు అని పండుకోవాలని చెప్తారు కదా మనకి యూట్యూబ్లలో. అలాగే చేసుకోండి. శివుని తలిచిన వారికి ఏ తప్పు లేదు, ఏ పాపము రాదు. నా వీడియో లైక్ చేయండి, ఫాలోవర్ కండి, నాకు లైకులు వద్దండి, నన్ను హైలైట్ చేయండి. ఓం నమ శివాయ.